రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బంద్లో పాల్గొన్నారు మంత్రి. బీసీల పాపం బీజేపీకి తగులుతుందన్నారు. బీసీ బిల్లును బీజేపీనే అడ్డుకుంటుందని ఆరోపించారు. బీసీ బిల్లును బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోకుంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో వచ్చేది రాహుల్ గాంధీ ప్రభుత్వమే అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరొక రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు ఆయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 42% తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి మరి 1 ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్ళి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటి కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. మనందరికీ తెలుసు, జంతర్ మంతర్లో స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ వీరే కాకుండా దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలైన ఎంపీలు కూడా ఆ జంతర్ మంతర్కి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 42% బిల్ ఏదైతే రిజర్వేషన్ అని ఉంది అమలు కావాలనేది యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పార్టీ వాళ్ళు వచ్చి ఆ బంద్లో పాల్గొన్నారు, ఆ ధర్నాలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆగకుండా ఆర్డినెన్స్ పాస్ చేశారు. దాని తర్వాత న్యాయ పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేసింది. ఇక్కడంతా ఈ మొత్తానికి ద్రోహి బీజేపీ ప్రభుత్వం. వారు కేంద్రంలో చేసి ఉంటే 9 సెక్షన్ కింద పెట్టి ఉంటే ఈరోజు వచ్చేది, ఈరోజు ఎలక్షన్లు అయ్యేది, ప్రజలందరూ సంతోషంగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో బీసీ బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులను మూసివేసి ఉంచారు ఓనర్లు. జమ్మికుంట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీసీ నాయకులు. బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బీసీ నేతలు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ నాయకులు.